పీపుల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మరొక కొత్త షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నాం. అదే 8 years బ్యాక్ షార్ట్ ఫిల్మ్ కొత్తగా చూద్దాం. What is sudden surprise? డిచాక్ ఆర్గానిజం రా. నీకు తెలుసా లేదా అని ఓకే గైస్, ప్రేమ సాగరం 244p లో అంటే మేము ఐఫోన్ లో తీస్తాం 8 years తర్వాత. మీకోసం, కేవలం మీకోసమే. మీరు అడిగారని మాత్రమే. ఎప్పుడు అడిగామని అడగండి, మాకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు షూటింగ్ లో అన్ని రకాలుగా సహకరించిన తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మాకు షూటింగ్ లో అన్ని రకములుగా సహకరించిన మా కెమెరామెన్ శివారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అబ్బా సాయిరామ్. ఇది మింగ అదే చెప్తాం అనుకున్నా, ముందు రాలేదు. ఇంగ్లీష్ లో వస్తే కానీ అవతు వేసుకొని మళ్ళీ ఇంగ్లీష్ ఏదో పూర్తిగా వచ్చాయంటే అదే రాదు. పాత వైఫ్స్ వస్తున్నారా, చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా. ఈ చక్కటి సాయంత్రం వేళ మీ అందరి కోసం చెల్లని పాట చిత్రం అందిస్తున్నవారు కత్తి పాడు ఇకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరింది. అప్పుడు ఆ సాంగ్ తగులుతున్నారు. ఏదో గుర్రం మీద వెళ్ళిన ఫీల్ వస్తుందిరా. అలాగే ఉండేది. డించుక్ డించుక్ డించుక్. పెసవిట్ కన్నా లోతైందంట, ఎవరెస్ట్ కన్నా ఎత్తైన అన్నిసార్లు చూసాం. మరి అంత ఫేమస్ ఏంట్రా, కోసేసుకుంటారు బ్రో. తాజ్మహల్ కన్నా పవిత్రమైనది, నాకెందుకో క్రిస్టియన్ సాంగ్స్ వైబ్స్ వస్తున్నారా. తాజ్మహల్ కన్నా పవిత్రమైనది, వెంకటేష్ చెప్పాను. రాజమహల్ కన్నా అందమైనది. కిందన బాయ్స్ కెన్ ఎంజాయ్ ఎవ్రీ సాంగ్. ఎంతసేపు పాట సినిమా సినిమా నుంచి వెళ్ళిపోతారు సార్ బయటికి. బాలకృష్ణం రాజు ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ. మాకు మంచి చక్కటి షార్ట్ ఫిల్మ్ ఇచ్చారు రోస్ట్ చేసుకోవడానికి. వాళ్ళు కూడా అనుకుని ఉండరా, అలా అనుకున్నాడు. అన్ని ఇలా కుదిరేస్తాయి అనేసి ఆర్టిస్టులు బట్టి ఇలా కుదిరాయి. హీరో హీరో బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు. మారుతేనా సౌండ్ ఎఫెక్ట్ చూసావా, మళ్ళీ గుర్ర స్టార్ట్ అయిపోయింది. గేరాడు వేసాడు అన్న. ఆ స్టీరింగ్ చూసావా, బుడగలు వచ్చాయి. బండి వెళ్ళిందా, స్టార్ట్ చేసాడు. ట్రైన్లో వెళ్తున్నట్టు ఉంది కదా. స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రైన్ అలాగే వెళ్తాయి. వీలైతే ఒక గంట సేపు ఆపేస్తే కూడా అమ్మ బేగ వచ్చేస్తుంది, మళ్ళీ జనాలు ఫీల్ అవుతారు. 8 years బ్యాక్ ఎక్కడో మరి స్పీడ్ పెంచొద్దన్న డైరెక్టర్. మళ్ళీ బీజిఎం ఏందిరా, జగన్ పంపిస్తాడు కదరా. ప్రతి ఇంటికి బెంజు కార్లు వస్తాయి, కేజీ బంగారం వస్తే ఆ బెంజు కార్ ఇదే కదా. మారుతీయ పైన బ్యాజ్ ఎట్టేస్తాడు, బెంజ్ బ్యాజ్. ఏది మనం ఈ సాంగ్ వైబ్ అవడమేనా ఇంకా అంతే. షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సడన్ గా వచ్చి వాటి సడన్ సప్పాయి. సడన్ సప్పాయి టు మీ ఆల్సో. ఆ బస్ లో అప్పుడు గోవింద్ గడు కొంటాడు, కిటికీలో నాకు సమస్య ఎందుకు కొనలేదు. ఆ బుడగలు బాగున్నాయి, గొంగుల పురుగులాగా ఉన్నాయి. బుడగలు పేల్చుకుంటాడు బోర్ కొట్టినప్పుడు వెళ్ళా. కిచ్చాక్ హార్న్ వేసాడు రా. ఏదో మ్యాగ్ పిసుకున్నట్టు వచ్చింది సౌండ్. అంటే నువ్వు పిసుకేమని అడుగుతారు, మళ్ళీ లేదురా. ఎంత ప్రయాణిస్తారు రా సాగర్. ఏంద్రా ఇది, నాకు చిరాకు వస్తుంది. వస్తాడు సార్ వస్తాడు. ఆటో అయిపోయిందని కారు మధ్యలో. లేదు, ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ లాగా ఉంది. ఇప్పుడు ఫైట్ లో వస్తాయి చూడు, దుమ్మని అలా వచ్చి. అన్ని రోజు ఇప్పుడే చేస్తాడు కానీ మా వాడు అప్పుడే చేస్తాడు. అదే మళ్ళీ ఒక లయ శృతి అందరు కలిసి పాడారు. ఫేస్ లేదు ఆడికి, మార్ఫింగ్ లో పోయింది. షాడోలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అప్పుడు కెమెరాలు లేరా, అది అడగ చూసావా. నాగార్జున కూడా వేస్ట్. విక్రమార్కుడు ఎవరు? ఐ యామ్ స్నేహ సాగర్. ఏజ్ 24. I am from Vizag. Please open the door. The delivery is waiting for you. Your face Sneha Sagar. ఆడు స్నేహ, నేను స్నేహ సాగర్ ని. ఆడు అలా అనలేదు, ఐ యామ్ స్నేహ సాగర్. ఐ యామ్ స్నేహ, నేను స్నేహని. సాగర్ ది యువర్ కాలేజ్ క్లాస్మేట్.
ఆడొచ్చి గంట అయినా సరే పాటలు ఆపలేదు. బీరువా ఎందుకు? సాయిబాబా సాయిబాబా సాయిబాబా. స్నేహ ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపా? నార్మల్ స్టీరింగ్ తిప్పుతుంది. స్టీరింగ్ చిన్న స్టీరింగ్, నువ్వు పెద్ద స్టీరింగ్ తిప్పుకొచ్చావు. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎలా ఉంది నాస్టాల్జియా. ఫిజికల్ అని ఇద్దరు గుడ్డలు కలుస్తారు చూడు, కళ్ళలో వేసుకొని. ఏ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. సినిమాలో ఒకటే కాదు గైస్, రీ రిలీజ్ షార్ట్ ఫిల్మ్ లు కూడా రీ రిలీజ్ చేస్తాం మేము. పక్కా జనాలు వస్తారు దీనికి. ఎస్, దిస్ ఈస్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. నిన్ను కలవాలని చాలా కష్టపడి అడ్రస్ తెలుసుకుని వస్తున్నాను. గుర్రం మీద వచ్చాడు, డిచ్చిక్ అనుకుంటూ. రియలీ? కొందరిని ఇష్టంగా కలుస్తాం, కొందరిని కష్టంగా కంపల్షన్ మీద కలుస్తాం. కానీ ఎందుకు ఇలాంటి వాళ్ళని కలవడానికి ఎంత కష్టపడినా ఇష్టంగానే ఉంటుంది. ఇంతకీ నన్ను లోపలికి ఇన్వైట్ చేస్తావా లేక? లేదు, తిరిగి బ్రో వెనక్కి. మళ్ళీ అదే స్టీరింగ్ మీద కూర్చొని వెళ్ళిపో. ఓ ఐఎమ్ సారీ, ప్లీజ్ కమింగ్ సాగర్. ప్లీజ్ కమింగ్ సాగర్. కమింగ్ అలాగే ఓకే. తొలిపేరా కానీ తెలుగులో తీయచ్చు కదా, ఎందుకు వై? ప్రొఫెషనల్స్ 8 years back అంత ఇంగ్లీష్ అంటే మామూలుగా ఉండదు. టేక్ యువర్ సీట్ సాగర్. థ్యాంక్ యూ. నువ్వు అడగపోతే అడిగేస్తాడు. కెనెసి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు. స్నేహ చెప్పు సాగర్. ఇంట్లో కలదలేట్రా రేపు నువ్వుకే ఆడు పై నుంచి కార్ డ్రైవింగ్ చేసుకొచ్చాడు, ఫైన్. ఇది ఇంట్లో ఎందుకు పెట్టుకుందిరా? కంగారు పడుకో, ట్విస్ట్ ఉంటది. ఓకే, చెస్సులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్నా నీ లక్ష్యం ఎంతవరకు వచ్చింది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ నియర్ టు మై లైఫ్ అంబిషన్. వాట్ అబౌట్ యూ? నువ్వెలా ఉన్నావు? చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. నియర్ టు అంబిషన్ అది కాదు, నీ ఏదో శిఖరాలు అధిరోహిస్తానన్నా అన్నదిరా. చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేస్తాను. నాకు భయం అవుతుంది, ఎక్కడ చూడని. ఓకే, నువ్వు కాఫీ టీ లాంటివి తీసుకో కదా? లేవు. నువ్వు అడిగితే నేను నవ్వును. తీసుకో కదా, పక్కగా నువ్వు తీసుకో కదా, ఇంట్లో లేదు కూడా తీసుకో కదా. పాలు తీసుకొస్తాను. పాలు తీసుకో, ప్రెసెంట్ ఒకటే ఉంది. ఆహా, ఇప్పుడైతే అది కాదు, జస్ట్ 1 minute లో ప్రిపేర్ చేస్తా. వద్దని చెప్పాగా. ఇట్స్ ఓకే బాబా. ఇట్స్ ఓకే బాబా. కూర్చునిపోయింది. ఓకే అమ్మాయి, నాకు కావాల్సింది ఇదే, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. క్లాసెస్ తీయకుండానే మాట్లాడుతున్నావు. ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయ్యావా? వెళ్తున్నాను. వద్దు స్నేహ, ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు యొక్క హద్దులు దాటి నువ్వు నా ఎన్ని హద్దులు దాటావు? ప్రతిదానికి హద్దు ఉంటుంది, హద్దుల యొక్క హద్దులు దాటి. ఇప్పుడు నువ్వు చూపిస్తున్న నటన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నలిపోతున్నాడు బ్రో. లేదు మినీ అబ్బాస్ లాగా ఉన్నాడు. హే అబ్బాస్, గ్రీన్ హెయిర్ పిక్ బాత్రూమ్ కోసం, ఎరుపు హెయిర్ పిక్ టాయిలెట్ కోసం. సారీ బ్రో, డూప్లికేట్ కదా, సో గ్రీన్ వచ్చింది. ఏ సాగర్, డోంట్ బి ఎమోషనల్. నేనేం చేశానని ఇదంతా చెప్తున్నావు? స్నేహం కోసం, స్నేహితుడి కోసం నువ్వు చేయడానికి ఇంకా ఏం మిగిలింది స్నేహ? రైమింగ్ తో కొట్టాడు. సాగర్, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నువ్వు అనుకున్నదంతా అబద్ధం. నేను నీకేమీ చేయలేదు. ఏం చేయలేదు, నువ్వు అడిగినా చేయలేదు. నాకు అంతగా సహాయపడి ఏమీ చేయలేదంటున్నావే. నీకు అంత మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి? పైకెళ్ళకి చెప్తూలే బ్రో, దాచుకో. చచ్చిపో బేగా, అక్కడికి స్టీరింగ్ పట్టుకుని వెళ్ళిపో. బాబు ఇప్పుడు కార్ వేసుకుని పైకి వెళ్ళిపోతాడు. అలాగైతే వెళ్ళాడు. అలా లేని గొప్పతనాన్ని అంటగట్టే వాళ్ళు ఉన్నారంటావా? అరే పాత సీరియల్ వైఫ్స్ వస్తున్నారా? సాగర్, జరిగింది ఏంటంటే నువ్వేమి మాట్లాడవద్దు. ఇంకేం మాట్లాడదు. త్యాగం నీకు నువ్వుగా ఎప్పటికీ ఒప్పుకోవు. కాబట్టి జరిగింది నేను చెప్తాను. ఎత్తుకుంటుంది. మనమిద్దరం ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. అలా ఉంటే అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం స్క్రాప్ అంతా పక్కన పడేస్తే ఆ స్క్రాప్ పడుకొచ్చి మ్యూజిక్ లో పెట్టుకున్నారు. నాకు తెలియదు, నేను ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటది. అది ఏదో మంచి ఏదైనా జరిగినప్పుడు పెట్టాలంటే సీరియస్ డిస్కషన్ మధ్యలో చూపెడుతున్నారు. చెస్ అంటే నాకు ప్రాణం, అంతకన్నా ఎక్కువే అనుకో. చెస్ ఆటలో ఎప్పటికైనా భారతదేశం గర్వించే ఆటగాడిని కావాలన్నది నా జీవిత లక్ష్యం. ఓకే, ఆ కార్ మానే ఫస్ట్ మ్యాచ్ లేట్ అయిపోతావు. మంచి ఆటగాళ్ళు వెంటనే రాహుల్ రేడ్ వచ్చి డెక్అట్ అవ్వండి. గెలిచి మన కాలేజీకి పేరు ప్రతిష్టలు. ఇంట్లో చక్రాలేరా, బీరువాల చక్రం, గోడకి చక్రం. గోడకి ఎదుగు వెళ్ళిపోతున్నావు బ్రో, చూసుకో. గోడకి చెప్పుకోండి తీసాడు కదా, అయినా కనిపించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడికి కళ్ళలేవు అనుకుంటా. అప్పటి నుండి నేను గుద్దుకుంటున్నారా? జీవితం గోడ ఎంత వరకు ఉందిరా? వెళ్ళిపోతున్నాడు రా, బొక్కలు పెట్టుకుని వెళ్ళిపోతాడు. తిరుగుతాడు. హీరో మాదిరి లుక్ వేస్తాడు. అదే వెతుక్కుంటుండేట్రా, ఈడి సొల్లు ఆపడ.
అనవసరం దోరి తీసాను బొక్కలాగా. టీవీలో ప్రోగ్రామ్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగా. డిచ్చిక్ నేను దేశానికే బరువయ్యాను. ఇది రియలైజేషన్. 8 years అయినా ఇప్పటికీ మాకు బరువుగానే ఉంది. ముందు వెనుక ఆలోచించకుండా ముందు చూడు బ్రో. ఆహా, ఈడ అంత డైలాగులు చెప్పలేడురా, అందుకే అటు తిరిగి ఉండిపో అన్నారు. అక్కడ గవర్నమెంట్ రాసినట్టు పెంచుతారు ఇలా చూస్తారు. వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు కదా వెనక్కి తిరిగితే. స్నేహ చరిత్ర మాట్లాడట్లేదు. ఏ మాత్రం పరిచయం లేని ఓ అపరిచితుడికి అదిగో మళ్ళీ వెనక్కే సార్ నాకు తిరుగుతుంది. వీడికి యాక్సిడెంట్ అయితే కళ్ళు ఇచ్చిందంట్రా. ఓకే ఇచ్చింది. నీ వల్ల నేను ఇది సాధించగలిగాను కృతజ్ఞత చెప్పడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు బొగ్గాడు. నేను సాధించినా సరే నాకు తెలియకుండా అందులో నీ గెలుపు కూడా ఉంది అని చాలా పెద్ద పెద్ద వర్డ్స్. ఎందుకు మనకు చాలా డెప్త్ ఉంది రా షార్ట్ ఫిలిం లో. అవసరం అది తీయడం రాలేదు కానీ గొప్ప అభిప్రాయాన్ని కలిగి బ్రో కొంచెం ఆవు బ్రో, ఊపిరి పీల్చుకో బ్రో, చచ్చిపోతావు. అది వినట్లేదు. కళ్ళతో పాటు చెవులు కూడా మిగిసేదానివి. బహుశా మీ ఇంట్లో టేప్ రికార్డర్ రిపేర్ లో ఉందేమో, అందుకే ఈడు వచ్చాడు రిపేర్ చేయడానికి వచ్చాడు. నువ్వు నన్ను ప్రేమించడం మొదలు పెట్టావని నీ కోసం మీ హాస్టల్కి వెళ్ళినప్పుడు నీ డైరీ చదివి తెలుసుకున్నాను. అప్పుడే అనుకున్నాను. చదివేశాడు, సీక్రెట్స్ అన్ని చదివేశాడు. అమ్మాయికి ఎన్నెన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయో పాపం. మనం ఇద్దరం ఈ రోజే పెళ్లి చేసుకున్నాం. నేడే నువ్వు గుడ్డుదానివి, పర్లేదు నీకు లైఫ్ ఇస్తుందా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మాట్లాడి చెవులు కూడా పెట్టాడు. మరి పొగిడాడు లాస్ట్ లో గుడ్డుదాని అయినా చేసుకుంటాను. ఎవడు దేనిపిస్తాడా. ఇది వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అది ఎస్ కమింగ్ అప్పుడు నైట్ అయిపోయిందిరా. హాయ్ స్నేహ. ఎవడరా నువ్వు ఎవడరా? ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్ లేటర్ వంశీ. రామచంద్ర ప్రభు ఈ సోది వినలేమన్నాను సార్. సాగర్ ఇతను నా భర్త, పేరు వంశీ. నేను కూడా ఎడిటింగ్ లో కవర్ చేద్దాం. ఎడిటింగ్ లో కవర్ చేశాను ఇదంతా. గ్లాడ్ టు మీట్ యు సాగర్. వీడు అలా చదువుతున్నాడు. నా స్టీరింగ్ రెడీ అలా. ఓకే నేను వెళ్తున్నాను స్నేహ. 1 minute సాగర్. 1 second. నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వు అలా ఊహించుకుంటే దానికి నేను బాధ్యురాలు కాదు. జరిమానా నీకే, మాకు కాదు. గుడ్డిదైనా పొగర తాగలేదా అంటాడు. అదే లైఫ్ పెద్ద అనుకున్నాను. నరిగేలా నా కొడుకుని. నువ్వు నన్ను ప్రేమించావనుకున్నాను, అలా అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. పర్లేదులే, అద్రోహించి వెళ్ళికే చక్రాలని. చెస్ లో దోలు తీర్చు. ఆగస్ట్ నేను నీ భర్తనేంటి మరి అది చెప్పినప్పుడు ఎవడు తట్టుకున్నావు నోట్లో. ఆడికైనా డౌట్ రావాలి కదా ఈడి భర్త ఏంటని. లేదా రితిక్ రోషన్ వస్తారా దానికి. తప్పని పరిస్థితిలో అలా చెప్పవలసి వచ్చింది. ఏంటి ఆ తప్పని పరిస్థితి? మొత్తం ట్విస్ట్ లేరా. మరి ఎలాగొంటారు అందరూ స్పెట్స్ తో చంపేస్తారు సినిమాని. పౌడర్ స్పెట్స్ కెమెరా కూడా కొంచెం వద్దునట్టు ఉన్నారు. మసక అయిపోయింది. అందరికి రాయడానికి పౌడర్ లేసారంటే కెమెరా రాస్తారు. నా జీవితం అంధకారమైంది. తన లక్ష్యం అంతర్జాతీయ స్థాయికి ఎదగడం. ఒకవేళ సాగర్ ఇష్ట ప్రకారం మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తన కళ్ళ ముందు నేను ఉంటాను. కానీ కళ్ళు ఉండవు కదా. నన్ను చూసినప్పుడల్లా తన వల్లే నాకు కళ్ళు లేవని బాధపడుతూ తన జీవితాన్ని నరకమై చేసుకుంటాడు. కాదురా, ఒక్కళ్ళు ఆడికి ఒక్కళ్ళు దీనికి ఉంచుకోవచ్చు కదా, ఎంచాక ఎదురు చూసుకోవచ్చు. అప్పుడు ఫ్యూచర్ ఫోటోలోకి వెళ్ళిపోతాడు కదా. చెస్ లో రానవరా, అది వేరే కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. అంత డీప్ గా ఆలోచించారా? నాకు తెలియదురా. నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. అంతేకాకుండా తన జీవితాశయానికి ఎప్పటికీ చేరువ కాలేడు. అందుకే ఆడు వినేతను వెళ్దాం పైనుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు జరుగురా అబ్బాస్ గా. చివరికి అతని మీద ఉన్న ప్రేమను కూడా నీలోనే దాచుకున్నా. మధ్యలో ప్రేమ నువ్వు దాచేసుకున్నావా? స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న వాళ్ళని చూశాను, కానీ స్నేహం ప్రేమగా మారాక తిరిగి ఇలా పెట్టేసి స్నేహం ప్రేమగా మారాక ఇలా ఫీల్ సార్. స్నేహం ప్రేమగా మారిన వేళ దగ్గుకొని దాన్ని స్నేహంగా మార్చిన నిన్నే చూస్తున్నా. ఆ తర్వాత చాక్లెట్ ఉదయం స్నేహ సాగరం అయిపోయిందా? దీనికి ఎండింగ్ ఏం లేదా సార్? అంతే సార్, సింపుల్. ఒకటి గుర్తు పెట్టుకోండి, కాంతిఫర్ అంటే మేము కాదు మనం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023 లో ఇంతకన్నా దారుణాలు ఉన్నాయి భయ్యా. ఇది పెద్ద ఏమనిపిస్తుంది అనిపించలే. బోల్డ్ చూసాం, ఎల్లి చూడండి బోల్డ్ ఉన్నాయి స్టఫ్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రేమతో బాయ్.